హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మన ఈ బైక్ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టే. ప్రీవియస్గా మీరు కొన్ని అన్బాక్సింగ్ వీడియోలు కూడా చూశారు, లైక్ స్టెమ్ హ్యాండిల్ ఇంకా అలాంటివి. సో ఈరోజు అన్బాక్సింగ్ వచ్చేసి మనకి మెయిన్ ఇంజన్ అయితే వచ్చేసింది. సో దట్ ఈస్ మోటార్. ఇంకా పార్ట్స్ అయితే చాలా రావాలి. ఆల్మోస్ట్ నేనైతే అన్ని ఆర్డర్ పెట్టేశాను, ఎక్సెప్ట్ బ్యాటరీ అండ్ సమ్ బ్రేక్ స్టఫ్, అంటే క్యాలిపర్స్ అలాంటివి అయితే ఇంకా ఏం పెట్టలేదు. మోటార్ ఇంకా సస్పెన్షన్స్ ఇంకా ఫ్రేమ్ సెటప్ ఇంకా అవన్నీ ఆర్డర్ పెట్టాను. ఫ్రేమ్ కూడా నేను ఏ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నా అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇంకా సో ఈ మోటార్ వచ్చేసి మీరు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో చూశారు, QS 273 5T మోటార్. వన్ ఆఫ్ ది బెస్ట్ మోటార్ యూ కెన్ పర్చేస్. ఎందుకంటే మనకి చాలా మోటార్స్ అవైలబుల్గా ఉన్నాయి, అంటే బైసికల్ సెగ్మెంట్లో QS 205 అలాగా 3.5 2.5 లేకపోతే 4.5 5.5 లేకపోతే 5T లేకపోతే అలా 70 60 అలా. అంటే టీ అంటే ఏంటంటే అది వైండింగ్ అనమాట. 2.5 to 5 2.5 అంటే ఇంజన్ స్పీడ్ ఉంటుంది, అంటే టాప్ స్పీడ్స్కి యూజ్ చేస్తారు. సో అబోవ్ 4 and 5 అలా అబోవ్ ఇంక్రీజ్ అయిందంటే అది ఓన్లీ టార్క్ అనమాట. సో సర్టెన్ స్పీడ్ లిమిట్ ఉంటుంది, లైక్ 65-70 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ అయితే స్పీడ్ వెళ్ళవు. బట్ టార్క్ అయితే అమేజింగ్ అసలు. డర్ట్ ట్రాక్స్ కానీ ట్రైల్ ట్రాక్స్ కానీ లేకపోతే శాండ్ కానీ మడ్ కానీ ఇంచుమించు ఒక మినీ ట్రాక్టర్ అన్నట్టే. అసలు అలాంటి హార్ష్ కండిషన్స్లో మనం ఎంత అబ్యూస్ ఇచ్చినా ఆ మోటార్కి అది రిసీవ్ చేసుకొని మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. పర్టికులర్గా ఈ మోటార్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, రాదర్ దాన్ స్పీడ్ నాకు టార్క్ అయితే ఇంపార్టెంట్. ఇంకా స్పీడ్ మోటార్కి టార్క్ మోటార్కి చాలా వేరియేషన్స్ అన్నీ ఉంటాయి. స్పీడ్ మోటార్కి కొద్దిగా హెవీ పర్సన్స్ కానీ కొద్దిగా అన్ఈవెన్ రోడ్స్ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా మోటార్ అనేది కొద్దిగా అబ్యూస్ అయ్యింది, అంటే అంత స్ట్రగుల్ అయితే వెళ్తుంది. టార్క్ మోటార్ అయితే అన్ఈవెన్ రోడ్స్లో కూడా ఈజీగా వెళ్తుంది, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సో నేనైతే టార్క్ మోటార్నే ప్రిఫర్ చేస్తాను. బట్ ఈవెన్ ఇంకా మార్కెట్లో అయితే స్పీడ్ మోటార్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే QS 273 మోటార్లోనే 3.5T లేకపోతే 2.5T లేకపోతే 4.4T లేకపోతే 4.5T అలాగా. అంటే నెంబరింగ్ తగ్గే కొద్దీ మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. మన మోటార్ అయితే QS 273 5T మోటార్, పర్ఫెక్ట్గా టార్క్ మోటార్ ఇది. సో మీరు కొద్దిగా స్పీడ్ కావాలనుకుంటే 5T ప్లేస్లో జస్ట్ 3.5T కానీ 3T కానీ ఉంటుంది. సో అలాంటి మోటార్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ వేరియేషన్స్ అయితే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది స్పీడ్ మోటార్కి టార్క్ మోటార్కి. ఇంకా కొద్దిగా చెప్పాలంటే ప్రైస్ వేరియేషన్లో టార్క్ మోటార్ కొద్దిగా ఇంక్రీజ్ అయి ఉంటుంది ప్రైస్ అయితే, రాదర్ దాన్ స్పీడ్ మోటార్. నేను ప్రైజింగ్ విషయాలు అయితే ఏం చెప్పట్లేదు ఈ వీడియోలో. మొత్తం బిల్డ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్గా మీకు ఒక సపరేట్ వీడియో తీసి అందులో అయితే చెప్తాను ప్రైజింగ్ విషయం. ఇంకోటి ఏంటంటే QS 273 మోటార్ కాకుండా కొద్దిగా లో వేరియంట్ మోటార్ కూడా ఉన్నాయి. QS 205 3.5T లేకపోతే 3T లేకపోతే 5T లేకపోతే 4T అలాంటి మోటార్స్ కూడా ఉన్నాయి. సో ఈ మోటార్తో కంపేర్ చేసుకుంటే అవైతే కొంచెం లో వేరియంట్ మోటార్స్, బట్ అవైతే మీ వర్కింగ్ కండిషన్స్కి అయితే ఓకే, డైలీ పర్పసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ ఇదైతే కొద్దిగా అప్గ్రేడెడ్ వర్షన్ లాంటిది. మెయిన్గా ఈ QS 273 మోటార్స్ 3.5T అయితే టాప్ స్పీడ్కి యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే 120 km/h దాకా వెళ్తుంది. అండ్ 5T వచ్చేసి 70 km/h. బట్ టార్క్ ఈవెన్ మడ్ కానీ ట్రైల్ ట్రాక్స్ కానీ లేకపోతే శాండ్ కానీ అందులో కూడా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసుకోకుండా ఈజీగా వెళ్ళిపోద్ది. బట్ 3.5T అయితే అలాంటి కండిషన్స్లో అయితే మీకు పనిచేయదు. సో మీ చాయిస్ బట్టి మీరు ఏ మోటార్ని సెలెక్ట్ చేసుకుంటారనేది మీ చాయిస్ అది. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. అండ్ ఈ పర్టికులర్ మోటార్ వచ్చేసి నేను చైనా నుంచి అయితే పర్చేజ్ చేశాను. సెల్లర్ అయితే చాలా గుడ్ పర్సన్, అంటే వే ఆఫ్ రిసీవింగ్ కానీ లేకపోతే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు రెస్పాన్స్ కూడా బాగుంది. ఖచ్చితంగా సెల్లర్ని అయితే ఖచ్చితంగా రికమెండ్ చేయొచ్చు. బట్ మీరు అవుట్ ఆఫ్ నుంచి ఏమన్నా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినప్పుడు మీ చేతికి వచ్చేదాకా అది మీకు నమ్మకం ఉండదు, అంటే ఎప్పుడు వస్తుందో లేదా అనేది. ఇంకోటి ఏంటంటే సెల్లర్ నాకు ఫెడెక్స్ షిప్పింగ్ చేశాడు. ఫెడెక్స్ అయితే ఓకే పర్లేదు, బట్ సర్టెన్ రీజన్స్ వల్ల నాకు కస్టమ్స్ దగ్గర 50 days డిలే అయింది. 50 days అంటే మామూలు విషయం కాదు. ఇంకోటి ఏంటంటే నేను ఫాస్ట్ షిప్పింగ్ ఎయిర్ షిప్పింగ్ ప్రిఫర్ చేశాను. అంటే సీ షిప్పింగ్ ఉంది, ఎయిర్ షిప్పింగ్ ఉంది. సీ షిప్పింగ్ అయితే మీకు ఆల్మోస్ట్ 2 to 3 months పట్టుద్ది. ఎయిర్ షిప్పింగ్ అయితే వితిన్ 15 days నుంచి 1 month లోపలనే వచ్చేస్తుంది. బట్ ఈవెన్ ఆ ఎయిర్ షిప్పింగ్ ప్రిఫర్ చేసినా సరే నాకు
ఓన్లీ డిలేనే 50 డేస్ అయింది. ఓవరాల్గా నాకు ఒక 60 to 70 డేస్ పట్టింది నా దగ్గరికి రీచ్ అవ్వడానికి, అంటే ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత. ఇండియన్ కస్టమ్స్ అయితే మరి ఎంత దారుణంగా ఎందుకుందో నాకు తెలియదు. అండ్ కస్టమ్స్ కూడా మీకు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. నుంచి పర్చేజ్ చేయడం వల్ల మీరు ప్రోడక్ట్ కాస్ట్ బేర్ చేసుకోవాలి, షిప్పింగ్ కాస్ట్ బేర్ చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కస్టమ్స్ డ్యూటీ పడిద్ది. అంటే సపోజ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక 1 lakh అనుకోండి, దీనికి మనకి 28% లేకపోతే 48% లేకపోతే 73% అని పర్సంటేజ్లు ఉంటాయి. అది ఏ పర్సంటేజ్ పడిద్ది అనేది మనకి మన చేతికి వచ్చేదాకా మనం చెప్పలేము. సో అదొక డిసడ్వాంటేజ్ అనుకోవాలి. సో నాకైతే ఆల్మోస్ట్ 43% అలా పడింది పర్సంటేజ్. అది మీరు చెప్పలేము, మనం ఎలాంటి పర్సంటేజ్ పడిద్ది అనేది చెప్పలేము. ప్రీవియస్గా కొన్ని పార్ట్స్, అంటే ఈ ప్రాజెక్ట్ కాదు వేరే ప్రాజెక్ట్స్లో నేను పర్చేజ్ చేసినప్పుడు నాకు 78% కస్టమ్ డ్యూటీ కూడా పడింది. సో అదొక రిస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని బేర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అంత కట్టాలంటే అది యూజ్లెస్ అన్నట్టే, అంటే ఆ ప్రోడక్ట్కి వాల్యూ లేనట్టే ఇంకా. బట్ మనం అవుట్ ఆఫ్ నుంచి ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలంటే ఇంకా అంతకన్నా వేరే దారి లేదు, ఎందుకంటే ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చర్ అవ్వవు కాబట్టి. కాకపోతే ఇవన్నీ రిస్క్, నేనైతే 100% రిస్క్ అనే చెప్తాను. మీ ఓన్ రిస్క్ మీద మీరు పర్చేజ్ చేసుకొని మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్, దానికి నేను ఎలాంటి బాధ్యతనే కాదు. ఇంకోటి ఏంటంటే మనకి కస్టమ్ డ్యూటీలో ఏమేం ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయో అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ విజువల్ ఇన్స్పెక్షన్ జరిగిద్ది. అంటే మనకంటే ముందు మన పార్సెల్ని అన్బాక్స్ చేసి ఆఫీసర్స్ చూస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో డ్రగ్స్ కానీ అలాంటివి కానీ ఇండియాకి ఇంపోర్ట్ అవటం కానీ ఎక్స్పోర్ట్ అవటం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఆ కీ ఫ్యాక్టర్స్ మీద అన్ని పార్ట్స్ని విజువల్గా ఇన్స్పెక్ట్ చేస్తారు. ఆ విజువల్గా ఇన్స్పెక్షన్ చేసిన టైంలో మీ ప్రోడక్ట్స్ కానీ ఒకవేళ డ్యామేజ్ అయినా బ్రేక్ అయినా వాళ్ళు ఎలాంటి బాధ్యులు కాదు. సేమ్ అలా వచ్చింది అలా మళ్ళీ ప్యాకింగ్ చేసి మనకి పంపించేస్తారు. సో అది చాలా అంటే చాలా రిస్క్, అది కూడా మైండ్లో పెట్టుకొని ఆర్డర్ చేసుకోండి. అసలు ఆపుతావా? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఆల్రెడీ నేను చెప్పే కదా ఇందాక కస్టమ్స్ వాళ్ళు అన్బాక్స్ చేసి చూస్తారని. సో ఇవే ప్యాకింగ్ అయితే ఇలా ఉండదు 100%. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా సెల్లర్ని ప్యాకింగ్ చేసేటప్పుడు ఫొటోస్ అయితే నేను అడిగాను. సో మీకు వెయిట్ కూడా చూపిస్తాను, ఎందుకంటే చాలా అంటే చాలా వెయిట్ ఉంది. సో మనకి మోటార్కి ఒక 3 కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవి మనకి కంట్రోలర్స్కి మ్యాచ్ అయిపోతాయి. సో ఇది పెద్దగా పట్టించుకోకలేదు. అండ్ మనకి ఇది ప్రైమరీ హాల్ సెన్సార్ అండ్ ఇది సెకండరీ హాల్ సెన్సార్. మోటార్లో హాల్ సెన్సార్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ కేస్ ఒకటి డ్యామేజ్ అయితే ఆ ప్లేస్లో మనం ఎమర్జెన్సీ పర్పస్లో సెకండరీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వెయిట్ అయితే చూద్దాం ఒకసారి. అరౌండ్ 18 kgs అయితే ఉంది, అంటే 17.7 అలా ఉంది. ఇంకా ఈ వైర్స్ కూడా కలిపితే 300 grams ఉంటుంది ఈజీగా. 18 kgs మోటార్ వెయిట్. మీకు మోటార్ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు మైలేజ్ కూడా
మైలేజ్ కూడా కొద్దిగా డ్రాబ్యాక్ అవుతుంది. ఒకవేళ మైలేజ్ కావాలంటే ఇంకా QS 205 3.5T మోటార్ కానీ 5T కానీ మోటార్ కానీ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ కనెక్షన్స్ అన్నీ అయితే వాటర్ ప్రూఫే, బట్ మోటార్ అయితే వాటర్ ప్రూఫ్ కాదు. అంటే టైట్ ప్యాకింగ్ అయితే ఉంది, బట్ వాటర్ ప్రూఫ్ అయితే 100% కాదు. అండ్ డిస్క్ ప్లేట్ మౌంట్ చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ మనకి స్పేసింగ్ ఇచ్చారు. అంటే బైసైకిల్ డిస్క్ రూటర్సే పనిచేస్తాయి దీనికి, మోటార్ సైకిల్ డిస్క్ రూటర్స్ అయితే పనిచేయవు, ఎందుకంటే ఇది బైసైకిల్ సెగ్మెంట్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సింగిల్ స్పీడ్ ఫ్లై వీల్ ఉంది. నార్మల్గా అయితే బైసైకిల్స్కి మీకు 7 స్పీడ్ 8 స్పీడ్ అలాగా వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఇది ఎలక్ట్రిక్ కాబట్టి, అంటే ఎలక్ట్రిక్లో కూడా 7 స్పీడ్ 6 స్పీడ్ గేర్ వీల్స్ పెట్టుకోవచ్చు, బట్ ఇది హెవీ మోటార్ కాబట్టి అంత స్పేసింగ్ అయితే ఉండదు. సో అందుకని చెప్పి సింగిల్ స్పీడ్ ఫ్లై వీల్ అయితే ఆల్రెడీ అటాచ్ చేసే ఉంది. అండ్ ఈ బాడీ మొత్తం అల్యూమినియం బాడీ. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇక్కడ కొద్దిగా మోటార్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 5T అని. సో 5T అని అక్కడ మెన్షన్ చేసిందంటే ఇది టార్క్ మోటార్. సో మీకు స్పీడ్ మోటార్ అయితే ఇక్కడ 3.5T లేకపోతే 2.5T లేకపోతే 2T లేకపోతే 3T అప్ టు 3.5T వరకు అయితే స్పీడ్ మోటరే. 3.5T అబోవ్ అయిందంటే అది 100% టార్క్ మోటర్ అవుతుంది. సో మనదైతే 5T. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఈ మొత్తం 3 పీసెస్ అనమాట, లెఫ్ట్ పీస్, రైట్ పీస్ అండ్ సెంటర్ ఛాంబర్ ఒకటి. సో మొత్తం అన్నిటినీ అయితే LNK బోల్ట్స్తో కంబైన్ చేసి టైట్ చేశారు, అదొకటైతే బాగుంది. అండ్ ఇక్కడ కొద్దిగా కూలింగ్ కోసం వెంట్స్ అయితే ఇచ్చారు. ఇవి స్పోక్ హోల్స్, ఇంకా ఇవి కూలింగ్ కోసం వెంట్స్ అయితే ఇచ్చారు. మనకి కావాలంటే మనకి ఇంకా ఇక్కడ వెంట్స్ సపరేట్గా అడిషనల్గా యాడ్ చేసుకోవడానికి స్పేసింగ్ కూడా ఉంది. సో అవి కూడా నేను వెంట్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు సపరేట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది. అండ్ మనకి ఇందులో మెయిన్గా తెలుసుకోవాల్సింది వోల్టేజ్, ఎందుకంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నీ వోల్టేజ్ యాంప్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. పెట్రోల్ వెహికల్స్ లాగా కాదు, ఏమన్నా చిన్న పార్ట్ పోయినా నడుస్తూనే ఉంటుంది పెట్రోల్ వెహికల్ అయితే. ఇందులో అయితే అన్నీ కరెక్ట్గా లేకపోతే 100% వర్క్ చేయదు. ఇందులో మనకి స్టాండర్డ్ వోల్టేజ్ వచ్చేసి 72 volts, అంటే మోటార్ వాటేజ్ బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బేసిక్గా హైయెస్ట్ అయితే నాకు తెలిసినంతవరకు 72 volts స్టాండర్డ్. మనకి అందులో కస్టమైజ్డ్ కూడా ఉంటుంది, 96 లేకపోతే 134 లేకపోతే 144 లేకపోతే అలా ఇంక్రీజ్ అయితే ఉంటుంది. మనం సెల్లర్ని మాట్లాడుకొని మనకి ఎంత వోల్ట్స్ కావాలో వాళ్ళకి మెయిల్ చేసి మనం ఆ పర్టికులర్ వోల్టేజ్ ఉన్న మెటీరియల్నే మనం పర్చేజ్ చేయొచ్చు. బట్ అందులో ఇంకో డిసడ్వాంటేజ్ ఉంది. మనకి 72 volts స్టాండర్డ్ వోల్టేజ్ అయితే మనకి అన్నీ పనిచేస్తాయి, అంటే లైక్ ఇండికేటర్స్, హారన్, లైటింగ్, లేకపోతే TFT డిస్ప్లే, ఇంకా అలాంటి కొన్ని పనిచేస్తాయి, అంటే అన్నీ పనిచేస్తాయి 72 volts స్టాండర్డ్ వోల్టేజ్కి. అండ్ అంతకన్నా అబో వోల్టేజ్కి వెళ్తే మీకు లైట్స్ ఇంకా TFT డిస్ప్లే అవి ఏమీ వర్క్ చేయవు. సో అవన్నీ మీరు సాక్రిఫైస్ చేసుకోగలుగుతాం, మాకు అంత వోల్టేజ్ కావాలి, అంత అవుట్పుట్ కావాలి అంటే మీరు డెఫినెట్గా మెయిల్ చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే సపరేట్గా మోటరే అమ్మగలుగుతారు, లేకపోతే డైరెక్ట్గా ఇలాగా స్పోక్స్, ఇంకా స్పోక్ నట్స్, ఇంకా ఇలా రిమ్ మొత్తం కంబైన్ అయ్యి వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. సో ఇలాగా హబ్కి రిమ్కి ఇలా సెంటర్లో ఉంటుంది. మిగిలిందంతా ఈ స్పోక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది మొత్తం. సో ఈ వీడియో ఆల్రెడీ ప్రీవియస్గా చూశారు కదా, ఇది యూనికాన్ 150cc రిమ్ అనమాట. అంటే యూనికాన్ అని ఏం మీరు అనుకోకర్లేదు, జస్ట్ మీరు నెంబరింగ్ ఫాలో అవ్వాలి. 18 inch 1.60 రిమ్. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం అనుకుంటున్నాను. సో మన మోటార్ అయితే 72 volts మోటరే, ఎందుకంటే మనకి TFT డిస్ప్లే ఇంకా అన్ని అదర్ పర్పసెస్ అయితే కావాలి. ఎందుకంటే మనకి ఎన్ని యాంప్స్ పంపిస్తున్నాము, ఎంత వోల్టేజ్ రన్ అవుతుంది, ఎంత బ్యాటరీ లెఫ్ట్ అయింది,
అవన్నీ మనకి టీఎఫ్టీ డిస్ప్లేలోనే కనిపిస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి కాబట్టి నేను 100% 72 వోల్ట్స్నే ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఈ అసెంబుల్ చేసుకునే వీడియో అయితే చూద్దురు. సో మనకి ఈ పర్టికులర్ మోటార్, అంటే ఈ పర్టికులర్ మోటార్ కాదు, ఏ మోటార్కైనా సరే నామినల్ పవర్, పీక్ పవర్ అనేది ఉంటుంది. అంటే సేమ్ మనకి పెట్రోల్ వెహికల్స్ ఎలా అయితే లో స్పీడ్స్లో అంటే మినిమం స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ అని ఇస్తారు కదా, సో ఆ టైప్ అనమాట. ఇది నామినల్ పవర్, పీక్ పవర్ అనేది ఉంటుంది. సో ఈ పర్టికులర్ మోటార్కి వచ్చేసి నామినల్ పవర్ వచ్చేసి 8000 వాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 12000 వాట్. బట్ మీరు కంటిన్యూస్గా 8000 వాటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కంట్రోలర్కి మనకి బ్లూటూత్ కూడా ఉంటుంది. మనం మన స్మార్ట్ ఫోన్తోనే అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే 25 km/h స్పీడ్ లిమిట్ పెట్టుకొని మీరు ట్రావెల్ చేయొచ్చు. సో అలా ట్రావెల్ చేసుకుంటే మీకు మైలేజ్ బాగా వస్తుంది. లేదు నేను కంటిన్యూస్గా 8000 లేకపోతే 12000 పీక్ పవర్ యూజ్ చేసుకుంటాను అంటే అది కూడా చేసుకోవచ్చు. అది మన యూసేజ్ బట్టి మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మోటార్స్ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. నామినల్ పవర్ 8 kW అండ్ కస్టమైజ్ చేస్తే 27 kW లేకపోతే 33 kW కూడా మ్యాక్సిమం మనం వీటిని అంతదాకా పుష్ చేయొచ్చు కస్టమైజ్ చేస్తే. సో అవి కూడా నేను సపరేట్ వీడియోలో అయితే డీటెయిల్గా మెన్షన్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా కస్టమైజ్ చేస్తాను తర్వాత. బట్ ఇప్పుడే కాదు, బిల్డ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 year యూజ్ చేసిన తర్వాత అప్పుడు కస్టమైజ్ వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు పర్చేజ్ చేసేటప్పుడు నేను రిమ్తో పాటు ఎందుకు పర్చేజ్ చేయలేదంటే రీజన్స్ ఉన్నాయి. ఒకటి షిప్పింగ్ కాస్ట్ ఎక్కువైపోద్ది, ఎందుకంటే ఆబ్వియస్లీ రిమ్ అనేది డయామీటర్ కానీ, విడ్త్ కానీ, లెంత్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి. ప్యాకింగ్ సైజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఆబ్వియస్లీ మనకి షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అండ్ కస్టమ్ డ్యూటీ దగ్గర కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను రిమ్ సపరేట్గా పర్చేజ్ చేశాను, ఎందుకంటే మనకి రిమ్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఇండియాలో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ మోటార్కి హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, అవి స్పోక్స్ పెట్టుకునే హోల్స్ అనమాట. అవి బోత్ సైడ్స్ ఉంటాయి. సో ఇలాగా ప్యారలల్గా లేకపోతే ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో కనెక్షన్ చేసుకుంటూ రావాలి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఆ మోటార్కి ఈ పర్టికులర్ మోటార్కి అయితే 36 హోల్స్ అయితే ఉన్నాయి. మనం విడివిడిగా పర్చేజ్ చేసేటప్పుడు మాత్రం అవి అయితే మనం చూసుకోవాలి, ఎందుకంటే ఈ 36 హోల్స్ మనకి ఇక్కడ కూడా 36 హోల్సే ఉండాలి. ఎందుకంటే మనకి స్పోక్స్ రిమ్స్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. 36 కన్నా బిలో అన్నా ఉంటాయి, 36 కన్నా ఎబో అన్నా ఉంటాయి హోల్స్. సో అవి చూసుకొని తీసుకోకపోతే వేస్ట్ అయిపోతాయి. అందుకే ప్రతి ఒక్క మెజర్మెంట్ తీసుకొనే పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే మీకు మోటార్ నచ్చింది అన్నమాట మీరు అలా పర్చేజ్ చేసుకుంటే కుదరదు. చాలా అంటే చాలా మెజర్మెంట్స్ ఉంటాయి. అండ్ ఈ ఈ స్వింగ్ ఆర్మ్లో కూర్చున్న డయామీటర్ కూడా ఉంటుంది. 155 mm or 170 mm డ్రాప్ అవుట్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో ఈ మోటార్కి ఇంకా రిమ్కి అసెంబుల్ చేసుకునే వీడియో అయితే చూద్దాం. ఇంకా ఫర్దర్గా పార్ట్స్ కూడా వస్తున్నాయి, అంటే కంట్రోలర్స్, సస్పెన్షన్స్, ఇంకా వైరింగ్ ఎక్సెట్రా. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మీకు ఈ మోటార్ మీద రిలేటెడ్గా ఏమన్నా డౌట్స్ కానీ, క్వారీస్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం కంట్రోలర్ కానీ, సస్పెన్షన్ కానీ ఏదో ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.